ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు శుక్రవారం వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గడిచిన 32 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు వివిధ రీతుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ క్రమంలో హిందూపురం ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగులు కలశాలను తలపైన పెట్టుకొని వినూత్న రీతిలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో కలశాలను ఉంచి తమ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగనన్నకు చెబుదాం అనే నినాదంతో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మొదటి సంతకం డాక్టర్ ఈటీ రామ్మూర్తి చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఇదిలా ఉంటే అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా CHU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు విచ్చేసి అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 32 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగను సైతం అంగన్వాడీ ఉద్యోగులు నడి రోడ్డుపైనే చేసుకొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కార్యదర్శి లావణ్య, కోశాధికారి శిరీష, సెక్టర్ లీడర్లు శైలజ, భారతి, నాగమ్మ, విజయలక్ష్మి, గీత, వాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.